హాయ్ ఎవ్రీవన్. ట్రేడింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే వారికి లేదా పార్ట్ టైం చేయాలనుకునే వారికి ఎంత క్యాపిటల్ ఉండాలి అనేది ఒక ముఖ్యమైన క్వశ్చన్. ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కావాలా? బిగ్ క్యాపిటల్ ఉంటేనే ప్రాఫిట్స్ వస్తాయా? అసలు ఎంత క్యాపిటల్తో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే సేఫ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రేడ్ ఇన్సైట్. ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్ గురించి తెలియకుండానే బిగ్ అమౌంట్ తీసుకొచ్చి లాస్ అవుతూ ఉంటారు. కానీ మీరు ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే కానీ ఉంటే 10,000 క్యాపిటల్ చాలు. దీనిని ఓన్లీ లెర్నింగ్ ఫీజుగా మాత్రమే భావించాలి. లెర్నింగ్ ఫీజు అని ఎందుకన్నానంటే మొదట్లో ఎవరి ట్రేడర్ కొన్ని మిస్టేక్ చేస్తారు. ఎగ్జాంపుల్, బై చేయబై సెల్ చేయడం, సెల్ చేయబై బై చేయడం, స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోవడం, రాంగ్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేయడం. ఈ మిస్టేక్స్ నేర్చుకునే టైంలో ఏ ట్రేడర్కైనా జరుగుతాయి. ఈ మిస్టేక్స్ వల్ల వచ్చే లాస్ 200 or 500 లోపు ఉంటే ఓకే, బట్ అదే పెద్ద క్యాపిటల్ ఉంటే ఈ చిన్న మిస్టేక్స్కే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ 10,000 క్యాపిటల్ను లెర్నింగ్ ఫీజు కానీ అనుకోవచ్చు. ఈ తక్కువ క్యాపిటల్తో ఒక 3 months కన్సిస్టెన్సీగా ట్రేడ్ చేసిన తర్వాత ఎక్కువ క్యాపిటల్తో ట్రై చేయడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఈ 3 months కంప్లీట్ అయిన తర్వాత ఎంత క్యాపిటల్తో ట్రేడ్ చేయాలంటే ఒక 70,000తో ట్రేడ్ చేయాలి. అయితే మీరు ట్రేడ్ చేసే ముందు కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా పాటించాలి. అందులో మొదటిది స్టాప్ లాస్. మీరు ట్రేడ్ చేసే రోజు మార్నింగ్ స్టాప్ లాస్ ముందుగా నిర్ణయించుకొని ఉండాలి. మీ క్యాపిటల్లో 1% or 2% మాత్రమే ఒక రోజుకి స్టాప్ లాస్ ఉండాలి. అంటే 70,000 క్యాపిటల్లో 700 or 1,400 మాత్రమే లాస్ అవ్వాలి. అలాగే ప్రాఫిట్స్ కూడా 700 స్టాప్ లాస్ పెడితే 1,400 టార్గెట్ పెట్టండి. 1,400 స్టాప్ లాస్ పెడితే 2,800 టార్గెట్ పెట్టండి. డైలీ 1 or 2 లాట్ సైజ్తో ట్రేడ్ చేయడం బెటర్ ఆప్షన్. ఇంకొక విషయం ఏంటంటే ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్ కూడా మీ క్యాపిటల్కి చాలా ప్రమాదం ఉంది. ఓవర్ ట్రేడింగ్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దీనివల్ల ప్రాఫిట్స్ కంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అండ్ అనవసర లాసెసే ఎక్కువగా ఉంటాయి. అందుకే విన్ ఆర్ లాస్ ఒక రోజుకి 1 or 2 ట్రేడ్స్ ఈజ్ ఎనఫ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో 90% మంది లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ డిసిప్లిన్ లేకపోవడం. మీరు ఎంత గొప్ప చార్ట్ అనలైజ్ చేసినా డిసిప్లిన్ లేకపోతే మార్కెట్ మిమ్మల్ని బయటకు పంపివేస్తుంది. ట్రేడింగ్ అంటే ఓన్లీ బయింగ్ అండ్ సెల్లింగ్ మాత్రమే కాదు, ఇది ఒక రూల్స్ బేస్డ్ గేమ్. కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ పొందాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.